मनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममयी मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय माम् आदिलक्ष्मी सदा पालय माम्। ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య ఏమిటి, ఏ దిక్కు ప్రయాణాలు ఉపకరిస్తాయి, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం మరి 12 రాశుల వారు ధనలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి అంశంతో పాటు 12 రాశుల వారికి అనుకూల అంశాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. లక్ష్మీదేవి స్థిరంగా గృహంలో ఉండాలి అంటే ఎటువంటి శుభ ప్రక్రియలు ఉపకరిస్తాయనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజ జ్యేష్ఠ శుద్ధ నవమి శుభ కార్యాలకి పనికి వస్తుంది. ముఖ్యంగా గృహప్రవేశం వంటి కార్యాలు అనుకూలతని పెంచుతాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి శుభ ప్రయత్నాలు, పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, గోసేవ, అన్నదానం ఇవన్నీ కూడా ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి, మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి, కేతువు యొక్క యుతి ఉంది, శుక్రుడు యొక్క వీక్షణ ఉంది. ఇది వేగవంతమైన అనుకూల మార్పుల్ని ఆర్థికంగా కలిగిస్తుంది. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రగ్రహ స్మరణ, ధ్యానం, స్తోత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయం
అనే శీర్షికలో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పెంపొందింపచేసుకోవటానికి ప్రతి ఇంటా కూడా లక్ష్మీదేవిని శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించాలి. లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి హితకరమైనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముంగిట ముగ్గుళ్ళు, పసుపు కుంకుమ అద్దినటువంటి గడప, నిత్య పూజలు, తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళ్ళ స్థిరంగా ఉంటుంది. మంచి ముత్యాలు ఉన్న చోట, తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగేటువంటి ప్రదేశాల్లో వెండి వస్తువులు, చందనం, గిన్నెలో పాలు, పెరుగు, మజ్జిగలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. గృహంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం, పెద్దలు, గురువులు ఎక్కడైతే పూజించబడుతుంటారో, శాంత స్వభావం ఎక్కడ వెల్లివిరుస్తుందో, ఎక్కడ దైవభక్తి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఇంటి ముందు తులసి మొక్క ఉన్నటువంటి గృహంలో, సూర్యకాంతి ఎక్కువగా ప్రసరించేటువంటి గృహంలో లక్ష్మీదేవి సంతోషంగా నెలకొని ఉంటూ ఆయా గృహాల్లో నివసించే వారికి ధన సమృద్ధిని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితులు చేకూరుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడిన కార్యక్రమాలు గృహపరంగా లభిస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. శుభవార్తలు వింటారు, పెట్టుబడులు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి స్తోమత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ధనలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు గృహపరంగా చేకూరుతాయి. సఖ్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అలసత్వం పోతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మానసిక వేతనం నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పడమట దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ధనలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో మందార పూలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉన్నప్పటికీ ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ధనలక్ష్మీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో
విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది, రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి, ఆందోళనకర పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, స్తోమత ఆర్థికంగా పెరుగుతుంది, స్థిరత్వం నిర్ణయాల్లో పెరుగుతుంది, కార్యక్రమాల్లో వేగం కూడా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాలు చేయటం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అనుకూలత పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ధనలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి, శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు, మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది, పిల్లల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది, స్థిరాస్తి విషయాల్లో ఏకాగ్రత పెరుగుతుంది, అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ధనలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి, ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, ఉత్తమ విజయాలు క్రీడాపరమైనటువంటి విషయాలు లభిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, ధైర్యంతో కొన్ని కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది, ఆరోగ్యం, క్షేమం, నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు పడమట దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ధనలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఉపకరిస్తుంది, కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, ధీశక్తి పెరుగుతుంది, కార్యక్రమాల్ని వేగంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి, ఆరోగ్య ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు దక్షిణ దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ధనలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కొనసాగుతాయి, అకారణ కలహాలు తద్వారా విభేదాలు కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది, గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి, ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ విఘ్నాలతో కూడిన విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాలు చేయటం ద్వారా శుభ ఫలితాలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ధనలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి, శారీరక శ్రమ తగ్గుతుంది, మానసిక ఆందోళన కనుమరుగవుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, నూతన
కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆకస్మిక పరిణామాలు ఆర్థికంగా చేకూరుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ప్రమాదాలను దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తు ధరించడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ధనలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. బాధ్యతతో కూడిన కార్యక్రమాల ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా, గృహపరంగా, వృత్తిపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్యం క్షేమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చేకూరుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే విజయాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ధనలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం ధన సమృద్ధికి ఈరోజు సాయంత్రం గోసేవ బాగా ఉపకరిస్తుంది. గోవుకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, గోవుకి తినిపించేటువంటి ఆహార పదార్థాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శుభోదయం. జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రాన్ని నిర్మాణం చేసుకునే సమయంలో కుండలి అది పరిశీలన. ఈ కుండలిలో నవగ్రహాలు వివిధ స్థానాలలో ఉండడం చూచి మనం జన్మించిన సమయం ఏ లగ్నానికి చెందినది అయి ఉంటుందో ఆ లగ్నానికి ఆయా గ్రహాలు ఎన్నవ స్థానంలో ఏ విధంగా ఉన్నాయో లెక్కకట్టి వాటి ఫలితాంశాలను చెప్పడం ఇది జ్యోతిషం. ఇది జాతక చక్ర పరిశీలన. ఇది ఒకటి. ఇందులో మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఈ స్థితిలో ఏ విధంగా మన జాతక చక్రం ఉండబోతుంది అని చెప్పడం ఇది గోచారం. గ్రహముల యొక్క చారము, చారము అంటే నడక అని అర్థం. గ్రహముల యొక్క నడక ఈ స్థితి ఈరోజు ఎలా ఉంది అని చెప్పడం ఇది గోచారం అని చెప్పబడుతుంది. స్థిరమైన జాతక చక్ర పరిశీలన వేరు. చరం అంటే ఈరోజు ఈ క్షణంలో ఉండేటటువంటి గ్రహముల యొక్క చాలనం ద్వారా వచ్చేటటువంటి ఫలితాంశాలు చెప్పడం వేరు. షట్త్రిదశస్థో భాను ఇటువంటి సూత్రాల ద్వారా ఈ రోజున ఉండే చక్రం ఎలా ఉందో పరిశీలన చేసి ఆ సంపూర్ణ జన్మించిన సమయంలో ఉన్న జాతక చక్రంలో ఉండే ఫలితాంశాల యొక్క మార్పులు చేర్పులు వర్తమాన గోచారం ద్వారా ఏ విధంగా ఉండబోతున్నాయి, మేలు లేక కీడు, ఆలస్యము, సత్వరము అన్న అంశాలను బేరీజు వేసుకునే నిమిత్తమై మనకు ఉపయోగపడేది గోచారం. ఇది చరం అంటే కదులుతూ ఉండేది అని అర్థం. చంద్రుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రాశిలో ఉండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క నక్షత్రంలో ఉండి మరో నక్షత్రంలోకి సంచారం చేస్తూ ఉంటాడు. 27 నక్షత్రాలలో ఈ చంద్రుడు 27 రోజులు సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి గోచార చక్రంలో చంద్రుడి యొక్క స్థితిగతులు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా
ఒక్కొక్క రాశిలో 30 రోజుల పాటు చొప్పున ఇలా గమనించినప్పుడు ఆయన మారుతూనే ఉంటాడు. ఆయనతో పాటు బుధుడు కూడా, అలాగే శనైశ్వరుడు 30 నెలల పాటు ఇలా గమనించినప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. జన్మించిన సమయంలో ఉండేటటువంటి కుండలి అది స్థిరమైనది. వర్తమానంగా ఉండేటటువంటి గోచార చక్రం ఇది చరం, కదిలేటటువంటిది. కాబట్టి అది కుండలి, ఇది ప్రస్తుతం అని చెప్పాలి. వీటితో పాటుగా స్థిరంగా ఉండేటటువంటి జాతక చక్రం దేహాన్ని సూచిస్తుంది. ఎంతకాలం ఈ దేహాన్ని వినియోగించి మనం ఏ పనులు చేయబోతున్నాం, ఎప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నాం, ఎప్పుడు మనకు ఉద్యోగం రాబోతుంది, ఎప్పుడు మనకు వివాహం అవుతుంది, ఇవన్నీ కూడా కుండలి ద్వారా చెప్పగలుగుతూ ఉండగా, ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి గోచారం ద్వారా వివాహం అవుతుంది కానీ వ్యతిరేకాలు రాబోతున్నాయి, ఫలితాంశాలు ఇలా ఉన్నాయి, లేక సానుకూలంగా అవుతున్నాయి అని చెప్పడం గోచార ఫలం అని చెప్పాలి. ఇది మనస్సుకు సంబంధించింది. ప్రత్యేకించి ఇందులో కూడా మళ్ళీ నవాంశ చక్రం, నవాంశాధిపతి అనేక విషయాలను పరిశీలన చేసిన పిమ్మట మాత్రమే జ్యోతిష్కుడు ఇది అంటూ ఇదమిత్తంగా ఒక నిర్ణయం చేయగలుగుతాడు. అలా చేసే సమయంలో కూడా అద్వేషి, నిత్య సంతోషి, గణితాగమ పారగ చెప్పేటటువంటి ఆ జ్యోతిష శాస్త్రవేత్త, అతడు శాస్త్రవేత్త కూడా తొందరపాటుతో దేనికి ప్రభావితం కాకుండా, ఏ విధమైన ధన లేక మరో విధమైన ప్రలోభాలకు లొంగకుండా, సంపూర్ణమైనటువంటి దైవభక్తితో, ఆత్మ బలంతో, సత్సంకల్పంతో అందరికీ మేలు కలగాలి అనేటటువంటి ఆలోచనలతో సానుకూలమైన ఫలితాంశాలనే చెప్పగలగాలి, చెప్పాలి అంటుంది ఈ శాస్త్రం. అందుకే దీనికి గోచారం అని పేరు. గయః అంటే ప్రాణములు అని అర్థం. గోవు, గోమాత. ఈ శాస్త్రం ప్రాణములను కూడా రక్షించేటటువంటి శాస్త్రం కనుక పరిహారంగా ఈ శాస్త్రం ఏం చెబుతుంది అంటే భగవద్ధ్యానం మొదటిది, రెండవ పరిహారం దానం, మూడవ పరిహారం సేవ. మొదటిది దైవధ్యానం చేయాలి, రెండవది ఎదుటివారికి చేతనైనంత సేవ చేయాలి, మూడవది ప్రత్యేకంగా చెప్పబడినటువంటిది దానంగా ఇవ్వాలి అని అనుకుంటే, ఇలా దానంగా ఇచ్చిన చివరికి మిగిలేది మన మేలు కోరుకునే వాళ్ళ సంఖ్య కనుక అది స్థిరమైన చక్రం కావచ్చును గాక, లేక చరంగా ఉండేటటువంటి గోచార చక్రం, గోచార రీత్యా ఇప్పుడు మనకు ఎక్కడెవరెవరున్నారో చెప్పే శాస్త్రం కావచ్చును గాక. ఏ విధంగా చూసినా భగవద్ధ్యానం చేయడం, 10 మందికి సాయం చేయడం అనేదే ఈ శాస్త్రం సూచించేటటువంటి పరిహారాలు. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాల్లో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. గృహబలం అంశానికి స్వాగతం. వివిధ రకాలైనటువంటి వస్తువులు, చిహ్నాలు మీ ఇంటి అభివృద్ధికి, మీ గృహంలో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి నాంది పలుకుతూ ఉంటాయి. సహజసిద్ధంగా నాగదోషం అనేటువంటిది ఉంటూ ఉంటుంది కొంతమందికి. అంటే జాతకరీత్యా కూడాను కాలసర్పదోషం, నాగదోషం ఇత్యాది దోషాలతో బాధపడేటువంటి వారు కోకులలుగా ఉంటారు. ఈ యొక్క దోషభూయిష్టమైన ప్రభావం నుంచి తప్పించుకోవడానికి సర్పాకృతిలో పంచలోహాలతో చేసినటువంటి లాకెట్ చేయించుకొని మంగళవారం నాడు గనక మెడలో ధారణ చేసిన, లేక సర్ప ఆకృతికి పూజ చేసి దేవాలయంలోని హుండీలో వేసిన ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడి నాగదోషాన్ని తొలగించుకొని సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పూర్వకాలంలో రాగి పైసాలకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. ఆ రాగి పైసాను చిన్నపిల్లలకు కూడాను మొలతాడులో కట్టేటువంటి సంప్రదాయం ఉండేది. రాగి రాకోరుతుంది అని, అంతేకాకుండా బాలారిష్ట దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి సుమా అని నమ్మేవారు. పెద్దలు కూడా దీన్ని ధరించవచ్చు. అవయోగ దశలన్నీ కూడా యోగ దశలుగా మారగలవు. వాస్తుశాస్త్రంలో శంకుస్థాపన అనేటువంటి ప్రక్రియ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా రాగి పైసా కానీ, రాగితో తయారు చేసినటువంటి ఒక
పొడుగాటి చిన్న ముక్క కానీ శంకుస్థాపన సమయంలో వినియోగించటం వెనకాల దాగిన పరమార్థం అదే. అందుకే రాగితో తయారు చేసిన వినాయకుని బొమ్మ పూజా మందిరంలో చాలామంది ఉంచుకుంటారు. అలా పూజ కనుక చేసినట్లయితే అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రం. గోమతి చక్రాల గురించి చాలా గొప్పగా చెప్పారు శాస్త్రాల్లో. ఈ గోమతి చక్రం అనేది సముద్రంలో దొరుకుతుంది. చాలా పెద్దవిగా ఉంటాయి. సుదర్శన చక్రం ఉన్నట్టుగా ఉంటుంది. వెనక భాగం గుండ్రటి ఆకృతిలో ఇలా ఉంటుంది. ఈ గోమతి చక్రాన్ని నిష్ఠగా ఒక భరిణెలో, వెండి భరిణెలో ఉంచి కుంకంతో లక్ష్మీ అష్టోత్తరం చేసి ఆ పూజ పూర్తయిన పిదప పరమాన్నం నైవేద్యంగా పెట్టి ఆ యొక్క వెండి భరిణెను మూత పెట్టేసేయాలి. ఇలా గోమతి చక్రాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారి ఇంట ఐశ్వర్యలక్ష్మి ఎల్లకాలం కూడాను ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. గోమతి చక్రాలకు ఇంత విశిష్టవంతమైన విలువ ఉన్నది. అందుచేతనే సముద్ర తీర ప్రాంతంలో దొరికేటువంటి గవ్వజాతికి చెందినటువంటి ఈ గోమతి చక్రాన్ని లాకెట్లాగా కూడా మెడలో ధారణ చేయవచ్చు, తప్పులేదు. సహజసిద్ధంగా పిరమిడ్స్ అనేటువంటివి ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. చిన్ని చిన్ని పిరమిడ్స్ మీ యొక్క టేబుల్ పైన కూడా ఉంచుకోవచ్చు. పిరమిడ్ ఉపయోగాలు చాలా గొప్పగా చెప్తారు. శ్రీచక్ర యంత్రంలోనే అనేక పిరమిడ్లు నిక్షిప్తమై ఉన్నాయి అనే విషయం కూడా ఇక్కడ గుర్తిరగాలి. అంతరిక్ష శక్తి పిరమిడ్లో నిక్షిప్తమై ఉంటుందని చెప్పేసి పిరమిడ్లను ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే అన్ని రకాల దోషాలు కూడాను పటాపంచలైపోతాయని పిరమిడ్ పరిజ్ఞానం చాలా చక్కగా నేడు వినియోగంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ పిరమిడ్ వాస్తుని కూడా ఈనాడు ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఉన్నారు. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు దశమి, ఏకాదశి తిథులు ఉన్నాయి. స్వాతి నక్షత్రం ఉంది. ప్రధానంగా రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నిర్జల ఏకాదశి సందర్భంగా నీటిని కూడా స్వీకరించకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ప్రధానంగా నిర్జల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు నిర్వహించటం ద్వారా, విష్ణుమూర్తిని పసుపచ్చటి చామంతి పూలతో పూజించటం ద్వారా, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించటం ద్వారా ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విష్ణువు ఆలయ ప్రాంగణంలో భక్తులకు దద్యోజనము లేదా చక్కెర పొంగలి పంచిపెట్టడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. జయీ భవ విజయీ భవ, జయీ భవ విజయీ భవ. సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంది. ఒరే, ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? నీకే తెలియదా? ఎందుకు నువ్వు ఆచరించావు? ఎందుకు ధర్మాన్ని పట్టుకోవు అని అడిగింది. 10 తలలున్నాయి. ధర్మాన్ని పట్టుకోలేకపోయిన వాడు నిలబడగలిగాడా? నిలబడలేకపోయాడు. ఒక్క తలకాయ ఉన్నవాడు రామచంద్రమూర్తి. ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడి చేతిలో ధర్మాన్ని పట్టుకోని వాడి 10 తలలు తెగిపోయాయా లేదా? తెగిపోయి తీరుతాయి అంతే. నీకెంత తెలుసు కాదు, ఎంత ఆచరిస్తావు ప్రధానం. ఆచరణలోకి రావాలి. ఏదైనా తెలుసుకున్న విషయం, మంచి విషయం 10 మంది కోసం బ్రతకడం, దాంతి శాంతి, తన లోపమును తాను తెలుసుకోవడం, అధిగమించేటటువంటి ప్రయత్నం చెయ్యడం, పెద్దల యొక్క జీవిత చరిత్రలు చదువుకోవడం, ఇవన్నీ దేనికి పనికొస్తాయి?
ఆచరణాత్మకమైనప్పుడు, ఆచరణలోకి తెచ్చుకునేటప్పుడు కొన్ని కొన్ని ఉద్ధాన పతనములు ఉంటాయి. ఎంత కోపం తగ్గించుకుందామన్నా కోపం వస్తుంది. అప్పుడు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. చూసావా మళ్ళీ పడిపోయాను, చూసావా మళ్ళీ నోరు జారిపోయాను, చూసావా మళ్ళీ తప్పుగా అన్నాను. కాబట్టి వద్దు, నేను ఇంకా బాగా ఉంచుకోవాలి, నేను ఇంకా బాగా నిలబడాలి. ఇది ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంత బాగా ఒకనాడు వర్ధిల్లగలుగుతాడు. ఆచరణలో ఎన్నో వైక్లభ్యాలు ఉంటాయి, కానీ బెంగపెట్టుకోకు. నువ్వు చూస్తున్న విగ్రహాలు నీకు పాఠం చెప్పట్లా, నువ్వు వేసుకున్న నగ చెప్పట్లా. బంగారం ఎంత అగ్ని ఎందు తప్తమైతే హారమైంది, పెట్టుకున్న ఉంగరమైంది. కాబట్టి సాధన చేస్తున్నప్పుడు ఎత్తుపల్లాలు వస్తాయి. ఊంచుకు నిలబడు. ఆ ఊంచుకు నిలబడడం మళ్ళీ 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 సాధన చేస్తుంటే ఒకనాడు వన్నెకిక్కుతాం. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడు జీవితంలో, అన్ని దిక్కులు తిరిగాడు మహానుభావుడు తపస్సులో. ఎన్ని మాటలు తపస్సు జారిపోయింది కామక్రోధాలకి, అయినా ఊంచుకుని బ్రహ్మర్షి అయ్యాడా లేదా ఒకనాడు? ఎందుకు వచ్చాయి కావ్యాలు పురాణాలు? మనిషి మనిషిగా బ్రతకడం నేర్పడానికి వచ్చాయి. అది చెప్తున్నాడు భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని. ఇలా చెప్పగలిగిన వాడు లేడురా అనే కృష్ణ పరమాత్మ చెప్పించాడు లోకం కోసం. సమాజ వికసనానికి కృష్ణుడి కన్నా భీష్ముడి కన్నా పాటుపడిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళే ఆదర్శమూర్తులు. కాబట్టి శీలంబు, ఆ నడవడి లేకపోతే ఎన్ని తెలుసున్నవాడైనా గౌరవించరు సుమా. రాముడు అయోధ్యకాండలో రామాయణంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కులీనమకులీనం వా వీరం పురుషమానినం చరిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. కులీనమకులీనం వా, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత గొప్ప ఇంట్లో పుట్టాడు, ఇవన్నీ కాదు చూసేది. అలాగే వీరం పురుషమానినం, ఆయన ఎంత బాగా యుద్ధం చేయగలడు, ఎంత పరాక్రమం ఉన్నవాడు, ఎంత ధనుర్వేదం వచ్చు, ఎంత చదువుకున్నాడు, ఇవి చూడరు ఒక మనిషిని గౌరవించేటప్పుడు. చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన నడవడిలో దోషాలు ఎలా దిద్దుకుంటూ ఉంటాడు, ఆయన వృద్ధిలోకి రావడానికి ఎంత కష్టపడుతూ ఉంటాడు, ఎంత ఆచరణాత్మకమైనటువంటి జీవితమును కలిగి ఉన్నాడు. దీన్ని ప్రధానం చేసుకుంటారు. శుచిం వా యది వా శుచిం, ఆయన మంచి నడవడి కలిగిన వాడే అని చెప్పాలి అంటే జీవితంలో ఆచరణ చేస్తున్నవాడేనా, అలా బ్రతుకుతున్నవాడేనా అది చూస్తారు. అలా బ్రతకనప్పుడు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎక్కడ పుట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని మాట్లాడినా నిరర్ధకములే. రాముడు తీర్పు చెప్పాడు. కాబట్టి కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. కాబట్టి శీలము, ఆచరణ, ప్రవర్తన ఇది చాలా చాలా ప్రధానము సుమా. ఆ ప్రవర్తన చేత కానినాడు, ఆచారము చేత కానినాడు మనిషి గౌరవమును పొందడు. కాబట్టి ఆ శీలంబుకలకు జగదీశుడు శ్రీమంతుండై యశస్వియునై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ. ప్రత్యేకించి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు యందు ఇటువంటి గుణములు ఉంటే ధర్మరాజా ప్రజలకి కూడా చాలా తేలికగా అలవాటైపోతాయి. ఎందుకని అంటే మనని పరిపాలించే ప్రభువు ఇటువంటి సుగుణములు కలిగినవాడు. మనం కూడా ఆయన బాటలో నడవద్దు. యథారాజా తథా ప్రజ. ఆయన అధర్మమును అంగీకరించాడు కాబట్టి మనం కూడా అధర్మం జోలికి వెళ్ళద్దు. ఆయన ఎంత ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నాడు, మనం అలా ధర్మాన్ని నమ్మి బ్రతుకుదాం. ఆదర్శవంతుడై ముందు రాజు ఉండాలి అని చెప్తూ, అలా ఎవరు ఉండగలుగుతాడో అటువంటి వాడు జగతీశుడు శ్రీమంతుడు, చక్కగా ఐశ్వర్యవంతుడై యశస్వియునై అపారమైన కీర్తి సంపాదించుకున్నవాడై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ, ఎంత సౌఖ్యాన్నైనా పొందుతాడు. రాజు దండనాధికారమును పొంది ఉంటాడు. ఆయన శిక్ష వెయ్యగలడు. ఆయన శిక్ష వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి వాడిని కూడా శిక్షించవలసి ఉంటుందో, ఏది ప్రధానమైన దోషముగా స్వీకరించవలసి ఉంటుందో భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని చెప్తున్నాడు ధర్మరాజుతో. శాంతుడు కాకని ఆయుధవంతుండై కనియు విప్రుడు వసుదేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. ఎంత నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్తున్నాడో చూడండి. శాంతుడు కాక అని ఆయుధవంతుండై కవియు విప్రుని శాస్త్రములన్నీ చదువుకున్నాడు. దాంట్లో ధనుర్వేదం కూడా చదువుకున్నాడు. అది క్షత్రియులకు నేర్పి ధర్మ సంస్థాపన కోసం పాటుపడవలసిన వాడు తానే యుద్ధానికి వెళ్ళాడు.
తానే యుద్ధానికి వెళ్ళి అస్త్రప్రయోగం చేసి ఎంతో మందిని మట్టు పెట్టేస్తున్నాడు. అటువంటి వాణ్ణి భూనాథుడైన వాడు చంపేస్తే దాని వలన వాడికి దోషము రాదు. ఎందుకని? ధర్మరాజు గారి మనసులో ఒక పెద్ద చింత ఉంది. గురువు గారు ద్రోణాచార్యులు వారిని చంపేమే, అది కట్టి కొడపదా, తప్పు కాదా అనుకుంటున్నాడు ధర్మరాజు. అందుకు చెప్తున్నాడు భీష్ముడు, ద్రోణుడు వేదాంగములు చదువుకున్నవాడు కదా, ధనుర్వేదం చదువుకున్నవాడు కదా, క్షత్రియులైన శిష్యులకి ఆ అస్త్ర విద్య నేర్పాలి, ధనుర్వేదం నేర్పాలి. తానెందుకు రావాలి యుద్ధానికి? తానెందుకు అస్త్రప్రయోగం చెయ్యాలి? కాబట్టి శాంతుడుగా కని ఆయుధవంతుండై కవియు విప్రు వసుధేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు. శృతులు ఇట్లని చెప్పున్, వేదములు చెప్తున్నాయి. ద్రోణుడి విషయంలో అన్వయం ఆనాడు. కాబట్టి అలా వచ్చినప్పుడు అటువంటి విప్రుణ్ణి యుద్ధభూమిలో ధర్మరాజా, ఉత్తమ క్షత్రియుడవైనటువంటి నువ్వు, రాజువైనటువంటి నువ్వు యుద్ధంలో మట్టు పెట్టినా అది ధర్మమే తప్ప అధర్మము కాదు సుమా. అంటే ద్రోణుడి విషయంలో ధర్మరాజు గారు మనసులో ఏ బాధపడుతున్నాడో ఆ బాధ పడవలసిన అవసరం లేదు సుమా అని చెప్పి మహానుభావుడు భీష్ముడు ద్రోణుడికి అన్యాపదేశంగా ఆయన ధర్మమునందే ఉన్నాడన్న విషయంలో పూనిక కల్పించాడు. ఇది శాంతికి కారణమైంది. అందుకు ఆ పర్వానికి పేరే శాంతి పర్వమైంది. నిధినీపతి అతి మృదువైన మావంతుడెనెంగునెట్లట్ల ఎక్కి ఆడచూచు దేకువ సెడి నీచపు ప్రజ క్రూరుడగునేని లోకంబు బెగడు గుడుచువాన వసంత భానుని చట్పున తగియడుపాటితో ధరణి ప్రజల నుచిత వర్తనముల నొందించునది. ఇది రాజధర్మములకు రాజుసొమ్ము కౌరవేంద్ర. అదియుకాక దండము పరీక్షా విశుద్ధిపూర్వకముగా వలయు తన తలంపు వెంట తమకించి ప్రజకు ఒప్పుగా చరించుటయును తగదుపతికి. ధర్మరాజా, రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువుకి ఉండవలసినటువంటి ధర్మములలో కల్లా ప్రధానమైనటువంటి ధర్మాన్ని నీకు చెప్తున్నాను. ఇది బాగా అలవాటు చేసుకో, దీనిని పొంది ఉండు. ఏనుగుంటుంది. ఏనుగు చాలా పెద్ద ప్రాణి, చాలా బుద్ధి కలిగినటువంటి ప్రాణి, ఎంతో బలము కలిగినటువంటి ప్రాణి. ఇంత బలాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఇంత బుద్ధిని కలిగి ఉన్నప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి ఒక్క బలహీనతని అవకాశం చేసుకుని దాని మస్తిష్కం మీద అంకుశంతో పొడిస్తే బాధ తట్టుకోలేక లొంగిపోతుంది అన్న రహస్యాన్ని తెలుసుకున్న మావటి ఎంత బక్కవాడైనా అంకుశాన్ని చేత్తో పట్టుకుని ఇంత ఏనుగుని వశం చేసుకుంటున్నాడు. ధర్మరాజా, ఒక్కటి గుర్తుపెట్టుకో, అతి మృదువుగా రాజు ఉంటే ఏనుగుని అంకుశం పట్టుకున్న మావటి వశం చేసుకున్నట్టుగా నిత్తెక్కి తందనాలాడతారు. అందుకని అతి మృదువుగా ఉండకూడదు ప్రభువు. మనస్సులో మృదువుగా ఉన్న పైకి కొంత కాఠిన్యం ఉండాలి. అలాగని చాలా కఠినంగా ఉన్నట్లుగా కనపడుతూ అసలు ఎవరినీ దగ్గరికి తీయకపోతే భయపడిపోయి ప్రజలెవరూ దగ్గరికి రారు, ఎవరూ మాట్లాడరు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసే అవకాశం ఉండదు. అందుకే ప్రభువు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? ఇది రాజధర్మములకు రాజు సొమ్ము. ఒక ప్రభువు ఎలా ఉండాలన్న విషయంలో అత్యంత ఉత్కృష్టమైన ధర్మాన్ని నీకు చెప్తున్నాను. వసంతకాలంలో ఉన్న సూర్యుడిలా ఉండాలి. మృదువుగా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఈ రెండూ లోపల ఉండాలి సుమా. అతి కాఠిన్యం పనికిరాదు, అతి మృదుత్వం పనికిరాదు. ఎవరి విషయంలో మృదువుగా ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలో, ఎవరిని నమ్మచ్చో వాళ్ళ విషయంలో పరమ మృదువుగా ఉండాలి. ఎవరి విషయంలో కఠినంగా ఉండాలో వాళ్ళ విషయంలో అమ్మ బాబోయ్ రాజు దగ్గరికి వెళ్ళడమే, అలా మాట్లాడటమే అన్నట్టు ఉండాలి. అసలు ఆ వాతావరణం సగం సమస్యల్ని తీర్చేయాలి. నువ్వు ఆ వాతావరణాన్ని సృష్టించలేకపోతే చాలా సమస్యలు దానివల్ల తయారవుతాయి. అదియుకాక దండము పరీక్షా విశుద్ధిపూర్వకముగా వలయు. రాజుకి శిక్ష వేసే అధికారం ఉంటుంది. తొందరపడిపోయి శిక్ష వెయ్యడం అన్నది రాజు చేయకూడదు. చటుక్కుని ఆవేశం వచ్చిందని, కోపం వచ్చిందని శిక్ష వేసేస్తే తర్వాత ఎంత వేళ్ళు విరుచుకున్నా, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే రాజు అన్నిటికన్నా జాగరూకత దేని విషయంలో పాటించాలి అంటే శిక్ష వేసేటప్పుడు పాటించాలి. ప్రశాంత చిత్తంతో ఆలోచించానా, ఒకటికి 10 మార్లు ఆలోచించానా, శాస్త్రమునకు కట్టుబడి వేస్తున్నానా,
తప్పుకి తగినంత దండన మాత్రమే విధిస్తున్నానా? ఈ విషయములను బాగా ఆలోచించి దండమును ప్రయోగించకపోతే తప్పు చేసే వాళ్ళకి భయం పోయే అవకాశం ఉండొచ్చు, తప్పు చెయ్యని వాళ్ళకి భయం పెరిగిపోయే అవకాశం ఉండొచ్చు. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే తాను వసంత ఋతువులో సూర్యుడిలా ఎవరిని దగ్గరికి తీసుకోవాలో వాళ్ళని తీసుకుని దూరంగా ఉంచవలసిన వాళ్ళని దూరంగా ఉంచుతూ దండాన్ని ప్రయోగించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ప్రయోగిస్తే అసలు తప్పు చెయ్యడానికి భయపడే వాళ్ళు భయపడతారు, తప్పు చెయ్యకుండా ఉంటారు. మనం ఈ తప్పు చెయ్యనప్పుడు మనకెందుకు శిక్ష పడుతుంది అని చెప్పి ధర్మాత్ములైన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.